విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికబద్ధంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ పాలన నిర్లక్ష్యానికి గురై పట్టించుకుని ప్రజా సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో 130 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కొన్ని పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా ఆయన వివరించారు. నియోజకవర్గంలోని 30వ డివిజన్ గద్దె వెంకటరామయ్య నగర్లో 17.49 లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా ఉన్న నూతన వాటర్ ట్యాంకుకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రధానంగా డ్రైనేజీలు, రహదారుల నిర్మాణంపై దృష్టి సారించామని అన్నారు. 30వ డివిజన్ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డివిజన్ అని, ఈ డివిజన్ లో గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు సక్రమంగా జరగలేదని అన్నారు. గతంలో తాను టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గద్దె వెంకటరామయ్య నగర్ ప్రాంతానికి స్థలాల రిజిస్ట్రేషన్ సౌకర్యం తీసుకొచ్చినట్లుగా చెప్పారు. రిజిస్ట్రేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మౌలిక వసతులు ఏర్పడుతున్నాయని అన్నారు. రహదారుల నిర్మాణం జరిగిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని అన్నారు. ఇప్పటికే అనేక అంతర్గత రోడ్ల నిర్మాణం జరగలేదని అన్నారు. ప్రస్తుతం రహదారుల నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారని, త్వరలోనే అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా, బీటీ రోడ్లుగా మారుస్తామని అన్నారు. పార్టీలకు అతీతంగా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి మాట్లాడుతూ డివిజన్లో ప్రజా సమస్యలు అన్నింటినీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర సహకారంతో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతమైనవి. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలకు నిర్లక్ష్యం కాబడినటువంటి పనులన్నింటిని కూడా టేకప్ చేశాం. ఇప్పటికీ ఈ 6 నెలల సమయంలో 130 కోట్ల పైగా వర్కుల్ని శంకుస్థాపన చేసి వర్కులు స్టార్ట్ చేసాం. మరి డ్రైన్స్ కానీ, ఎల్ఎన్టీలు కానీ, రోడ్లు కానీ అన్నిటిని కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో మొదలుపెట్టాం. ఇవాళ ఈ 30వ డివిజన్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి గద్దె వెంకటరామయ్య నగర్ కానీ, అలాగే దావబుచ్చి కాలనీ కానీ, అలాగే వినాయక్ నగర్ కానీ, ఈ రోడ్డు గుణదల వరకు, వంతెన వరకు కూడా ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మంజూరు చేశాం. ఇవాళ అన్ని రకాలుగా వేగంగా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, డ్రైన్స్ని ఆ రోజే ఎల్ఎన్టీ డ్రైన్స్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కట్టించాం. మళ్ళా మిగిలినటువంటి డ్రైన్స్ అన్నింటిని కూడా తప్పనిసరిగా త్వరితగతిన ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేసాం. అలాగే ఈ ప్రాంతానికి వేగంగా కొత్తగా వచ్చినటువంటి ప్రాంతం కాబట్టి వాటర్ ట్యాంక్ లేదు. అందుకని వాటర్ ట్యాంక్ నోట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వాళ్ళు 18 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఈ లోపల రోడ్లు కావాలని అడుగుతూ ఉన్నారు. వినాయక్ నగర్ కానీ, అలాగే మన దావబుచ్చి కాలనీ కానీ, గద్దె వెంకటరామయ్య నగర్ లోపల ఉన్నటువంటి రోడ్లు, కచ్చా రోడ్లు ఉన్నాయి. వాటిని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. త్వరలో సీసీ రోడ్స్, బీటీ రోడ్లు అవి కూడా స్టార్ట్ చేయడం జరుగుద్ది. ఏది ఏవైనా ఈ 5 సంవత్సరాల లోపు, గతంలో నేను శాసనసభ్యుడు కాకముందు ఈ ప్రాంతం రిజిస్ట్రేషన్ కూడా లేదు. నేను ఆ రోజు వచ్చినాకే ఈ ప్రాంత వాసులు, కాలనీ వాసులు అందరూ వచ్చి రిజిస్ట్రేషన్ సదుపాయం లేదు మాకనంటే ఆ రోజున అధికారులతో మాట్లాడి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రిజిస్ట్రేషన్లు కూడా కల్పించాం. దానివల్ల ఇవాళ వేగంగా అభివృద్ధి చెందింది. అంటే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రభుత్వం తరపు నుంచి శాసనసభ్యుడు కానీ, మంత్రులు కానీ పట్టించుకుంటే వేగంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఇది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. సిటీ, హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీన్ని ఖచ్చితంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దీంట్లో పార్టీలకు అతీతంగా అందరం కూడా బాధ్యత తీసుకుంటాం. ఏది ఏమైనా సరే ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క పని పెండింగ్ లేకుండా మోడల్ నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం.